శ్రీ మాత్రే నమః. ఉపనిషత్ దర్శిని 165 బృహదారణ్యకోపనిషత్తు పంచమాధ్యాయం ద్వితీయ బ్రాహ్మణం. అశ్వలుడు తన ప్రశ్నలకు యజ్ఞవల్కుడిచ్చిన సమాధానాలకు సంతృప్తుడై శాంతించాడు. అప్పుడు జరత్కార వంశోద్భవుడు ఋతభాగుని పుత్రుడు అయిన అర్తభాగుడు యజ్ఞవల్కుని ప్రశ్నించడం మొదలుపెట్టాడు. భగవాన్, జ్ఞాన సాధనలు ఎన్ని ఉన్నాయి? వాటికి సహాయకమగు సాధనలు ఎన్ని ఉన్నాయి? అంటే గ్రహాలెన్ని, అతి గ్రహాలెన్ని? యజ్ఞవల్క ఋషి, ఏతే అష్టోగ్రహ అష్టావతి గ్రహ కథమేవ తైతి. జ్ఞాన సాధనలు అంటే గ్రహాలు, సాధనలు 8, అతిగ్రహములు సహాయకాలు కూడా 8. యజ్ఞవల్కుడు ఒక్కొక్క దానినే వివరిస్తున్నాడు. ప్రాణో వైగ్రహ సోపానేనాతిగ్రాహేణ క్రీతో పానేనాహి గంధాన్ జిగ్రతి. ప్రాణ శబ్దానికి ఘ్రాణేంద్రియము గంధమును గ్రహించేది అని అర్థము. నాసిక ఇక్కడ సాధనమవుతుంది. బయటకు పోయే వాయువు ప్రాణవాయువు. అది అపానవాయువు వల్ల ఎక్కువ బలము కలది అవుతోంది. అపానవాయువు నుంచే గంధము అనగా వాసన వెలువడుతోంది. నాసిక గ్రహమైతే గంధము అనగా వాసన అతిగ్రహము. వాక్కు సాధనము మరియు గ్రహము. వక్తవ్యము అనగా ఆ వాక్కు చేత చెప్పబడినది అతిగ్రహము మరియు సహాయకము. వాచాహి నామాన్యభ్యవదతి అనగా ఆ వాక్కు చేతనే నామములన్నీ చెప్పబడుతున్నాయి. జిహ్వయే అనగా నాలుగే గ్రహము. దీనికి విషయమైన రసము అనగా రుచి అతిగ్రహము. నేత్రమే గ్రహము. కన్నుల నుంచి గ్రహింపబడేది రూపము అతిగ్రహము. శ్రోత్రమే గ్రహము. ఆ చెవికి విషయమైన శబ్దము అతిగ్రహము. మనస్సు గ్రహము అయితే మనస్సు చేత కోరబడే కోరిక అనగా కామము అతిగ్రహము అవుతుంది. హస్తములు గ్రహము. హస్తములతో చేయబడే కర్మ అతిగ్రహం అవుతోంది. త్వగ్గైగ్రహ స్పర్శేనాతిగ్రాహేణ. త్వగీంద్రియము అంటే చర్మము గ్రహము అయితే దానిచే గ్రహించబడే స్పర్శ అతిగ్రహము. ఈ 8 గ్రహాలు అనగా సాధనములు, వాటి అతిగ్రహాలు అనగా సహాయకులు. ఇక్కడ ఈ 8 జ్ఞాన సాధనల ద్వారా ప్రకృతిని, ప్రకృతిలో అంతర్లీనమై ఉన్న ఆ పరబ్రహ్మతత్వాన్ని అవగాహన చేసుకోవాలని ఉద్బోధే యజ్ఞవల్కునిది. అర్తభాగుడు అడుగుతున్నాడు, ఈ పురుషుడు మరణించినప్పుడు అతని ప్రాణము బయటకు పోతుందా? మరణించినప్పుడు ఏమి మిగులుతోంది అని అడిగాడు. దానికి యజ్ఞవల్కుడు, మరణించినప్పుడు ఈ పురుషుని ప్రాణాలు పరబ్రహ్మంలో లీనమవుతున్నాయి. జీవాత్మ పరిపూర్ణాత్మతో కలిసిపోతుంది. ఘటాకాశంలో ఘటం పగిలిన తర్వాత విశాల వినీలాకాశంలో కలిసిపోయినట్లే ఇది కూడాను. పురుషుడు మరణించిన తర్వాత అనంతమైన లోకాలను జయిస్తూ బ్రహ్మైక్యం చెందుతున్నాడు. అనంతమైన అతని నామమే ఒక్కటే మిగులుతోంది. అనంతమైన విశ్వదేవులలాగా నామము కూడా అనంతమైనదే అని సమాధానమిచ్చాడు. అర్తభాగుడు తిరిగి, యజ్ఞవల్క, చనిపోయిన తర్వాత పురుషుని యొక్క వాక్కు అగ్నిని పొందుతోంది, ప్రాణము వాయువుని, కళ్ళు సూర్యుని, మనస్సు చంద్రుని, వినికిడి దిక్కులను పొందుతున్నాయి. శరీరం భూమిలో కలిసిపోతుంది. ఆత్మ పరమాత్మలోను, రోమములు ఔషధులలోను, రేతస్సు రక్తాలు నీటిలోనూ కలిసిపోతున్నాయి కదా.
ఆ విధంగా శరీరాన్ని వీడిన జీవుడు ఎక్కడికి పోతున్నాడు, తిరిగి దేహధారణ ఏ విధంగా చేస్తున్నాడు అని ప్రశ్నించాడు. దానికి జవాబుగా యజ్ఞవల్కుడు, నీ చేయి నాకి, నాతో రమ్ము, దీనికి సమాధానం మనకిద్దరికే తెలియాలి, ఈ జలసమూహంలో చెప్పకూడదు అని అర్థబాగుని ఏకాంత ప్రదేశానికి తీసుకుని పోయాడు. అది ఏమిటంటే, వారి వారి కర్మలను అనుసరించి జీవులు విభిన్న యోనులలోనూ జీవ జంతుజాలాలలోనూ జన్మిస్తుంటారు. మనుష్యులు పుణ్యకర్మలచే పుణ్యాత్మలు, పాపకర్మలచే పాపాత్మలు అవుతున్నారు. ఇదే రహస్యము. ఈ సమాధానములతో అర్థబాగుడు సంతృప్తి చెందాడు. సశేషం. శుభం భూయ.